మరణించిన వ్యక్తి కోసం నిర్వహించే పితృకర్మలలో దశదిన కర్మ ఒక భాగం. ఆ వ్యక్తి మరణించిన 10వ రోజు నిర్వహించే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దశదిన కర్మ అని మనం అంటాం. ముఖ్యంగా భారతదేశంలో హిందూ సాంప్రదాయాల్లో ఈ యొక్క దశదిన కర్మకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చడం, అలాగే ఆ కుటుంబ సభ్యులకు ఆ ఇంటికి పవిత్రత చేకూర్చడం కోసం ఈ యొక్క దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దశదిన కర్మ కార్యక్రమంలో శ్రాద్ధ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ శ్రాద్ధ పూజను పంతులు కానీ లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. దశదిన కర్మలో పితృదేవతల ఆశీర్వాదం కోసం వారికి తర్పణం చేయడం జరుగుతుంది. తర్పణం అంటే సమర్పణ. పితృదేవతలకు ఆ రోజు నీరు కానీ తృణదానం కానీ చేసి తర్పణం చేస్తారు. అలాగే బృహత్పాత్రులకు అంటే బ్రాహ్మణులకు, బ్రహ్మచారులకు, ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తులకు దక్షిణ సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఆ రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం హోమం ఈ హోమాన్ని ఈ యొక్క దశదిన కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దశదిన కార్యక్రమాన్ని పవిత్రంగా కొన్ని వ్రతాలు పాటిస్తూ చాలా భక్తి శ్రద్ధలతో పాదం ప్రక్షాళ్య స్ట్రైట్ 3 సార్లు రివర్స్ 3 సార్లు కర్తం ప్రక్షాళ్య వేదాయ భవానాంత కరిష్యే శ్రీనివాస ప్లేస్ రిపీట్ చేసేసి అంతే అంతే అది కరెక్ట్ స్ట్రైట్ రివర్స్ తర్వాత రివర్స్ కాదు 3 రౌండ్ వేదమైన భవానాంత కరిష్యే అప్పుడు వెనక్కి పెట్టండి. అది చూడకూడదు, వెనక్కి పెట్టాలి. అది చూడకూడదు. గ్లాస్ తీయాలి అక్కడ కరెక్ట్ కూడా సెంటర్ పాయింట్ పెట్టు. సెంటర్ పాయింట్ పెట్టు. అది మొత్తం పగలాలి. కొట్రా అవును రావాలి. నేను కొట్టింది ఉన్నా కదా. మూడేళ్ళతో పట్టాలా? ఏం లేదు పట్టుకుని కుండ పగలాలి అక్కడ అంతే. కుండ పగలాలి. రైట్ కాదు. ఓకే. ఐదు భుజాలు తీయండి. రాయి దొరికింది సార్. ఆ కొండ తీసుకోండి. రివర్స్ తీసుకోవాలి. అటు నుంచి ఎడం చేయండి. లెఫ్ట్ సైడ్ అటు చేయండి. దొరికిందండి. చేతికి నమస్కారం తీసుకోండి. చేతి పాదముగా త్వాయ. ఇప్పుడు పేస్ అదే పెట్టేసి ఆ నీళ్ళు కాస్త నెత్తి మీద జరుపుకోండి. మీరు కొండ వాళ్ళకి నీళ్ళు కుడి చేతోడి జరుపుకోండి అంతే. చేత 3 సార్లు చేతి పాదముగా త్వాయ. నెక్స్ట్ చేతి పాదముగా త్వాయ. బాటరీ అమ్మా చేతి పాదముగా త్వాయ. సర్వభ్యాసం దిగితే నమః. కొండ కింద పెట్టండి. కొంచెం మధ్యలో ఉన్న కాస్త మన్ను కాస్త తీయండి. అతి అయితే ఏంటి నింపాలి. 5 భాగాలు అదే 5 కానీ 9 కానీ మళ్ళీ ఇంకో భాగం చేసాం. 3 నెక్స్ట్ పాదాలు కాళ్ళు 5 అందుకే నేనండి మరి 5 4 ప్రక్షాళ్య. తర్వాత చేతుల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. 2 చేతులు అక్కడ పాదం త్వాయ చతుష్పాదం త్వాయ చతుష్పాదం త్వాయ బ్యాలెన్స్ ఉంటే అక్కడ పోసండి. పోసండి మొత్తం గ్లాస్ పక్కన పెట్టండి. 5 భుజాలు ప్రాతరుచేతం ప్రాతమైన భవానాంచ కరిష్యే చతుష్పాదమణం త్వాయ యవానస్య ప్రేతాయ పాలయవోత్రధవాయ ప్రేతాయ శిశిరేక ప్రేతాయ మరణనారేభ్యః శాశ్వత సద్గలోక నిత్యలోక నివాసిత సిద్ధిరస్తు. చేయండి. ఇప్పుడు చేయండి. జనం ఇస్తాం. అయ్యా మీ పాలనలోకి వచ్చారా? అందరూ ఇల్లు వస్తారా? మరణ ప్రేతాయ ప్రాతమైన భవానాంచ సిద్ధిరస్తు అక్షలాయ కర్ణ కరిష్యే. చేయండి. ప్రాతం కృత్వాయ సాధమానాయ సాధరూపేణ ప్రాత కర్ణ కరిష్యే. తర్వాత చెప్తాను. ప్రాతం కృత్వాయ సాధమానాయ సాధర ప్రాత కర్ణ కరిష్యే. ప్రాతం కృత్వాయ మొత్తం కంప్లీట్ చేయండి. ప్రాతం కృత్వాయ సాధన సాధన కృత్వాయ సాధమానాయ చేయాలి. ప్రాతం కృత్వాయ సాధన శరీర ప్రాత మరణారాధ్య మరణాసింది సమీకరణ రాహుకాల వర్షే మరణ దోషం మొత్తం కంప్లీట్ కావాలి. ఇంకా ఈ పూట ఈరోజు నిమ్మకాయ భోజనం అదే అర్థమైనా? మీరు నాన్ వెజ్ పెట్టినా వెజిటేరియన్ పెట్టినా 5 ఎకరాలు ఇదే అనమాట. కంప్లీట్ ఉంచుకోండి. ఇక్కడ బయటపడి సార్ ఇచ్చేయండి. దూరం ఇచ్చేయండి. అభ్యం కూడా ఇచ్చేయండి. చతుష్పాదం కృత్వాయ అది ఇప్పుడు లెవెల్ చేయండి. మొత్తం మూసేయండి. మూయాలిగా లెవెల్ అంటే మూసేయండి. లగండి
ప్రేతాయ ప్రాతమైన భవానాంతి కరిష్యే అవుతాడు ఎట్లా అవుతాడు చతుష్పాదముఖ యజమానస్య ప్రేతాయ ప్రాతమైన భవానాంతి యజమానస్య ప్రేతాయ పాలయ మూడేసి ఎట్లా మామూలు ఇంకా యజమానస్య మూడు సార్లు దండం పెట్టుకోండి అస్తే ప్రేతాయ ప్రాతమైన భవానాంచ కరిష్యే ఒకసారి మూడు తీయండి దాంట్లో మెమ్మగారి పేరు మూడు సార్లు చెప్పండి దాంట్లో చెప్పాలి గట్టిగా సార్ మీరు చెప్పి నాకే అవ్వట్లేదు ఇంకా గట్టిగా రావాలి సౌండ్ పేతాయ మళ్ళీ మూతేసేయండి ఇప్పుడు మూడేయండి అటుకు సిలిపి జాయింట్ చేయండి అంతే ఫార్మాలిటీ మొత్తం అయిపోయింది అయ్యగారు చాలా చక్కగా చేస్తారు. హ్యాపీయా ఓకే హ్యాపీ. మనం కాదు